అందించడంలో విఫలమైన 57 మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రూపాయలు 276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమావేశం నిర్వహించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ యుఎస్ యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తానికి వ్యాపిస్తుంది. తమపై దాడికి ఇరాన్ ధీటుగా బదిలిస్తుంది. తాజాగా ఖతార్, బహ్రెయిన్లోని యుఎస్ నావల్ బేస్ టార్గెట్గా మిసైల్ సాధించింది. అయితే వీటిని ఖతార్ విజయవంతంగా అడ్డుకుంది. నేడు రేపు శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 2, 3 తేదీలకు సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్లను కౌన్సిల్ చేసింది. మళ్లీ 4వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఈ నెల 3న జారీ చేస్తారు. ఇక 3న వీఐపీ బ్రేక్ దర్శనాలకు కూడా టీటీడీ రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ప్రజలకు సిపి సాయి చైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్టలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లను నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ నిజామాబాద్, నిజామాబాద్ కాచిగూడ, నిజామాబాద్ నాందేడ్, నాందేడ్ నిజామాబాద్ రైళ్లను రద్దయ్యాయి.